ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇద్దరం కలిసి పుషప్స్ తీద్దాం. ఎక్కువ ఎవరు తీస్తే వాళ్ళే విన్నర్. ఇద్దరం కాసేపు అలా కిచకిచలాడుకుందామంటే ఎక్సర్సైజులు చేద్దామంటావేంటి అక్షిత? భర్త ముచ్చట భార్య తీర్చడమే కాదు, భార్య ముచ్చట భర్త కూడా తీర్చాలి. దీనివల్ల మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మనిద్దరం సరదాగా ఆట ఆడుకున్నట్టుంటుంది. రెండోది, నువ్వు కొంచెం వెయిట్ తగ్గినట్టు కూడా ఉంటుంది. దాదా కానివ్వు, రా కానివ్వు. తప్పదా? అంటే నా ముచ్చట తీర్చవా? అనవసరంగా గెలుక్కున్నట్టున్నాను. కానివ్వు. సరిగ్గా చెయ్యి. చేస్తున్నాను కదా. ఇంకాస్త బెండవు చంటి. అక్షిత, ఈరోజు గేమ్ ఆడాలని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. రేపు ఆడుకుందామా? రేపు ఆడుకుందామంటావా? సరే, నీ ఇష్టమే నా ఇష్టం. అమ్మా, బతికిపోయాను. పెళ్లి కూడా అయిపోతుందని ఫిక్స్ అయ్యి చరణ్ కి దగ్గర అవ్వాలని చూస్తావా? చెప్తా. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అమ్మాయి దగ్గరికి. వద్దయ్యా, అది మన అమ్మాయి కాదు, ఇది మన ఇల్లు కాదు. మరి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? తను ఒకసారి చూడాలనుందయ్యా. ఫోన్ చేసి దాన్ని బయటికి రమ్మనయ్యా. హలో నాన్న. అమ్మా, ఎలా ఉన్నావు నాన్న? నేను బాగున్నానమ్మా. అమ్మా, నువ్వున్న ఇంటి ముందే ఉన్నావమ్మా. ఇంటి బయట ఉండడం ఏంటి నాన్న? ఇంట్లోకి రండి, పర్వాలేదు. లేదమ్మా, నువ్వే బయటికి రా. సరే, వస్తున్నాను, ఆగండి. ఎవరిని కలవడానికి వెళ్తుంది ఇది? నాన్నా, అమ్మా పల్లవి, నా బంగారు తల్లి. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. నాన్నా, బాగున్నారా? మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్న? ఆ గుండమ్మ గారి పుణ్యమా అని గండం నుంచి బతికి బయటపడిపోయానమ్మా. త్వరలోనే నీకు పెళ్ళని తెలిసి మీ నాన్న నేను చాలా సంతోషించామే. ఒకసారి నిన్ను చూడాలనిపించింది, అందుకే ఇలా వచ్చాం. నన్ను క్షమించమ్మా. ఇక్కడ పన్నుల్లో పడి నేను మన ఇంటికి రావడమే మానేశాను. నా మీద కోపమేం లేదు కదా? నీ మీద కోపడే హక్కు మాకెక్కడుందమ్మా? మేం పెంచిన వాళ్ళమే కాని కన్నవాళ్ళం కాదు కదా. పెంచిన వాళ్ళు అని మిమ్మల్ని మీరు తక్కువెందుకు చేసుకుంటున్నాను నాన్న? నిజం చెప్పాలంటే కన్న వాళ్ళకంటే మీరే నాకెక్కువ. నాకు మా అమ్మ నాకు జన్మనే ఇచ్చింది, కానీ మీరు జీవితాన్నిచ్చారు. ఆ రోజు గనక మీరు నన్ను దగ్గరికి చేర్చుకోకుండా ఉండుంటే అసలు నేననేదాన్ని ఉండేదానంటారా?
వీలు చూసుకుని నేను మన ఇంటికి వస్తాను. అయ్యో వద్దమ్మా. నిన్ను చూడాలి అనిపిస్తే మేమే ఫోన్ చేసి ఇలా బయట కలుస్తూ ఉంటాం. ఎందుకు? ఎందుకంటే ఇంట్లో నీకు కాబోయే అత్తగారు ఎన్ని గొడవలు చేస్తున్నారో ఏం జరుగుతుందో అంతా మాకు గుండమ్మ గారు చెప్తూనే ఉన్నారమ్మా. ఈ సమయంలో మేం ఎవరు అనేది ఆవిడకి తెలియకపోవడమే చాలా మంచిదమ్మా. ఏమే, బిడ్డకిష్టమని చెప్పి సున్నుండలు తెచ్చావు కదా, ఇవ్వవా? అయ్యో మర్చిపోయాను, ఇవ్వవయ్యా. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. వీళ్ళ ప్రేమ పొంగిపోతోంది. పల్లవి, నీకెలా బుద్ధి చెప్పాలో ఇప్పుడు నాకు అర్థమైంది. వీళ్ళిద్దరు పెళ్లి గాని త్వరగా చేయకపోతే నా ఆస్తి మొత్తం పల్లవికే రాసేస్తాను, చూసుకో. మీ దంపతులిద్దరూ వచ్చి పెళ్లి గురించి మాట్లాడే వరకు స్టెప్ తీసుకోకపోవడం మాదే పొరపాటు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దాం. ఆంటీ ఆంటీ ఆంటీ, ఏమైంది? ఎందుకు అంత ఆనందం? ఒక పక్కేమో ఆ పల్లవి నా కొడుకుతో పెళ్లి అంటుంది. వాళ్ళకి పెళ్లి చేయకపోతే ఆ ముసల్దేమో ఆస్తంతా ఆ పల్లవికి రాసిచ్చేస్తానని బెదిరిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కాక నేను జుట్టు పీక్కుంటుంటే నీ ముఖంలో మాత్రం ఎందుకంత ఆనందం? నేను చెప్పేది వింటే నాకంటే ఎక్కువగా మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందాక ఆ పల్లవిని పెంచిన అమ్మా నాన్నలు మన ఇంటి గేట్ వరకు వచ్చారు. ఈవిడ గారు వెళ్లి వాళ్ళని కలిసి వచ్చింది. పెంచిన అమ్మా నాన్న? అదే ఆంటీ, ఆ బస్తీ బ్యాచ్ చలపతి అండ్ మాలతీలు. వాళ్ళు పల్లవి కన్న తల్లిదండ్రులు కదా, పెంచిన వాళ్ళు అంటావేంటి? మీ అందరికీ తెలిసి వాళ్ళు కన్నవాళ్ళు. కానీ నిజమేంటంటే వాళ్ళు పల్లవిని కన్న తల్లిదండ్రులు కాదు, పెంచిన తల్లిదండ్రులు. పెంచిన తల్లిదండ్రులా? ఏంటక్షిత నువ్వంటున్నది? నేను చెప్పింది నిజం ఆంటీ. పల్లవిని కన్నవాళ్ళు కాదు. మరి వాళ్ళు కన్నవాళ్ళు కాకపోతే పల్లవి తల్లిదండ్రులెవరు? ఇప్పటి వరకు మీకు హార్ట్ స్ట్రోక్ లాంటిది ఏమైనా వచ్చిందా? లేదు. ఎందుకలా అడుగుతున్నావు? అంటే నేను చెప్పేది వింటే అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే ప్రాణాల మీదకి వస్తుంది అని. అలాంటి ప్రాబ్లం నాకేమీ లేదు, కానీ అసలు ఆ పల్లవి తల్లిదండ్రులెవరు?